హాయ్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందామండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం నడుము బెల్ట్ తిప్పడానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ఖర్చు విడిచిపెట్టి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. ఇక్కడ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు పట్టుకొని పొడవు ఎంత ఉందో చూసుకొని ఒరిజినల్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు నడుము ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఈ చివరి కుట్టు కలిపి నడుము ఎంత ఉందో ఒకసారి దీనిపైన పెట్టి ఒక మార్కింగ్ వేసుకొని బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ నుంచి పెట్టకూడదండి. మనం ఒంటి బాడీ మెజర్మెంట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలండి. నా షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. దాంట్లో సగానికి 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. సంకదింపు ఈ 7 ఇంచ్ కన్నా ఒక ఇంచి తగ్గించుకొని 6 ఇంచుది ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. దీనికి కూడా ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు ఈ 7 ఇంచ్ కన్నా ఒక్క 1/2 ఇంచ్ కిందని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఈ రెండింటికి ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు మన చెస్ట్ రౌండ్ ఎంత ఉందని ఆది బ్లౌజ్ చెస్ట్ రౌండ్ని ఒకసారి కలుసుకుందాం. బ్యాక్ని ఇలా నీట్గా కలుసుకొని ఇది ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. 17 ఇంచులు వచ్చిందండి. అందులో సగానికి 8.5కి 8.5కి పెట్టి దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం. ఈ కార్నర్లో 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండ్ చేసుకోండి. ఈ చెస్ట్ రౌండ్ నుంచి ఇక్కడ నడుము డాట్ వరకు ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ చంక రౌండ్ సరిపోయిందా లేదని మనం ఒకసారి ఆది బ్లౌజ్ని పెట్టి కొలుచుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు విడిచిపెట్టి కుట్టుకి ఇది సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. సరిపోయిందండి. ఇప్పుడు మనకి మార్జిన్ ఎంత కావాలితే అంత పెట్టుకొని 2 ఇంచెస్ కావాలితే 2 ఇంచెస్, 1.5 కావాలితే 1.5 పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ కిందన 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ రెండింటిని ఒక బాక్స్ షేప్లో గీసుకోండి. ఇప్పుడు ఇలాంటి కరువు స్కేల్తోని బోట్ షేప్ వచ్చేలాగా ఈ 3.5 ఇంచ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా స్కేల్ ఇలా పెట్టుకొని కరువు స్కేల్ని ఇలా బోట్ ఎలా ఉంటుందో బోట్ షేప్లో అలా బోట్ షేప్ ఇలా ఇచ్చుకోండి. ఇప్పుడు మనకి నెక్ దగ్గర హోల్ కావాలి అనుకుంటే ఇలా పాట్ నెక్లా కావాలి అనుకుంటే మనం మెడ ఎంత ఉందో ఆది బ్లౌజ్ మెడ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇలా మనం పాట్ షేప్ ఇలా రౌండ్గా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం మార్కింగ్ చేసుకొని చేసుకోవచ్చు. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటానండి. మంచి బ్యూటీ టిప్స్ అన్నీ పెడుతూ ఉంటానండి. పంజాబ్ డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ పెడతానండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలాగ వచ్చిందని చెప్పేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను బోట్ నెక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.